ప్రభువు పేరిట మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు ఇజ్రాయేలీలను ఏలిన న్యాయాధిపతి అయిన గిద్యోను గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం. లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. గిద్యోను అనగా పడద్రోయు వాడు అని అర్థం. మనష్షే గోత్రీకుడును అజియేజ్రీయుడైన యోవాషు కుమారుడు, ఒఫ్రా గ్రామ నివాసి, ఇజ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 సంవత్సరములు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. అప్పుడు ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా మిద్యానీయుల దాసత్వము నుండి విడిపించుటకు దేవుడు గిద్యోనును ఎన్నుకొనెను. ఇతడు న్యాయాధిపతులలో 5వ వ్యక్తి. అందుకు గిద్యోను, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో అనగా, అయిననేమి, నేను నీకు తోడయ్యున్నాను గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చెను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనముల ప్రకారము. ఆ తరువాత రోషముతో బయలు దేవతాస్తంభమును పడద్రోసి బలిపీఠమును విరుగగొట్టెను. అందువలన అతడు వాదించువాడు అని అర్థమిచ్చు యెరుబ్బయలు అను పేరు తెచ్చుకొనెను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 28-32 వచనముల ప్రకారం. తరువాత ఒకరోజు యుద్ధమునకు మిద్యానీయులు అమాలేకీయులు యెజ్రెయేలు మైదానంలో సిద్ధపడిరి. మిద్యానీయుల సైన్యముతో పోల్చితే తన సైన్యము బహు తక్కువ ఉన్నదని దిగులు పడుచుండగా, దేవుడు, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, అంతమంది యుద్ధమునకు అక్కర్లేదని చెప్పెను. ఎందుకంటే దేవునికి కావలసినది పరిమాణము కాదు, నాణ్యత గనుక వారికి కొన్ని పరీక్షలు పెట్టి వారిలో కేవలం 300 మందిని ఎన్నుకొని లెక్కకు మిడుతల వలె ఉన్న మిద్యానీయుల సైన్యపు దండును చెదరగొట్టి చిత్తుగా ఓడించెను. దానికి కారణం ఆ 300 మంది సైన్య బలము కాదు గాని ఆ జయమునకు కారణము జీవము గల దేవుడే. అందువలన గిద్యోను విశ్వాస జాబితాలో చేర్చబడ్డాడు. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచన ప్రకారముగా, ఆ తర్వాత గిద్యోను శత్రువుల వద్ద దోచుకొనిన వస్తువులలో ఏఫోదును చేయించి ఒఫ్రా యందుంచెను. ఇజ్రాయేలీలు చెడిపోవడానికి గిద్యోను ఇంటికి ఉరిగా ఇది తయారు చేయబడినది. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 26-27 వచనముల ప్రకారం. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నెమ్మదిగా ఉండెను. గిద్యోను ఎదిగిన తరువాత తప్పిపోయాడు. మనలో కొంతమంది మొదట బాగానే ఉన్నట్టుంటారు, తరువాత ఈ లోక ఆశల వలన కీడు తెచ్చుకుంటున్నారు. దాని వలన ప్రజలు, కుటుంబము పాడు అవడానికి మనమే మార్గము చూపిస్తున్నాము. ఆ విధముగా కాకుండా మనము మంచి మార్గంలో నడుస్తూ అనేకులకు మాదిరికరంగా జీవించాలని జీవము గల ఆ దేవుడు కోరుకుంటున్నాడు.